భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విరిగి పడుతున్న కొండ చర్యలు జమ్మూ కశ్మీర్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జమ్మూ డివిజన్లోని అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో 9 మంది చనిపోయారు. ఉత్తర భారతంలో వర్ష భీభత్సం కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారులు మూతపడ్డాయి. మాతా వైష్ణోదేవి మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. మాతా వైష్ణోదేవి దర్శనాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్లోని దోడాలో క్లౌడ్ బస్టర్ సంభవించి మెరుపు వరదలు ముంచెత్తాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయి 4 చనిపోయారు. జమ్మూ డివిజన్లో వరుసగా 3వ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. దోడాలో ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలకు చినాబ్, దాని ఉపనది తావి ఉగ్రరూపం దాల్చాయి. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కతువా జిల్లాలో రావి నదిపై ఉన్న మోదోపూర్ బ్యారేజీకి 1,00,000 క్యూసెక్కులు వరద వస్తోంది. అది క్రమంగా మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. గత 24 గంటల్లో కతువా జిల్లాలో అత్యధికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. జమ్మూలో 8.5, కత్రాలో 6.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జమ్మూ, సాంబా, కతువా, రియాసీ, ఉదంపూర్, రాజౌరి, రాంబన్, దొడా, కిష్ట్వార్ జిల్లాల్లో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అటు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫలితంగా రహదారులు, ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయి. బియాస్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మనాలి, లేహ్ జాతీయ రహదారిని అనేక చోట్ల మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 795 రోడ్లు మూతపడ్డాయని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. మరోవైపు ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో వరదల్లో కొట్టుకుపోయి 4 మృతి చెందారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు. స్థానికంగా ఓ ఆలయ సందర్శనకు వచ్చిన ఓ కుటుంబం వాగు దాటుతుండగా భారీ వర్షం కురిసింది. వాగులో అకస్మాత్తుగా వరద ప్రవాహం పెరగడంతో 4 కొట్టుకుపోయారు. వాయవ్య భారతంలో ఈ నెల 31 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.